యాత్ర సినిమా చూసిన వాళ్ళందరికీ గౌరు చరితారెడ్డి గుర్తుకుంటారు. ఆనాడు వైఎస్ దగ్గరికి వెళ్ళడం, ఆయన అండగా నిలబడ్డారు అన్నటువంటిది అందులో. ఇప్పుడు అదే గౌరు చరితారెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తాజాగా ఆవిడ గెలుపొందటం తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎత్తు అయితే, తనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాటసాని విషయంలో కీలకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చారు ఏకంగా పోలీసులకి. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన కొడుకు నరసింహారెడ్డితో పాటు తన గ్రామానికి చెందిన జీకే వెంగళరెడ్డి, గుర్రాల చెన్నారెడ్డి లోటర్ భాష తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఎస్పీ కృష్ణకాంత్కి ఫిర్యాదు చేశారు. వారి మీద కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా ఓరకోల మండలం హుసేనాపురానికి చెందిన మల్లెల రాజశేఖర్, పాణ్యం ఎమ్మెల్యే గౌతు చరితారెడ్డి శనివారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడానికి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన కుమారుడు శివనరసింహారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని రాజశేఖర్ చెప్పారు. యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ విమర్శిస్తూ కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాను స్పందించానని చెప్పుకొచ్చారు. లోకేష్ను దూషిస్తే నాలుగు కోస్తాను ప్రకటించానని, అప్పటి నుంచి కాటసాని తన మీద ద్వేషం పెంచుకున్నారన్నారు. అంతేకాక పాణ్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయానికి కృషి చేయడానికి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గౌరు చరితారెడ్డి దగ్గరుండి కంప్లైంట్ చేయించారు.